ప్రజాపాలన ప్రజా విజయోత్సవ వేడుకల్లో భాగంగా అటవీ శాఖ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, జిల్లా కలెక్టర్, అటవీ అధికారులు మొక్కలు నాటారు. అనంతరం శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ స్థలం జిల్లాకు తలమానికమని, రెవెన్యూ భూమి అని అప్పటి అధికారి వ్యక్తిగతంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని, భూ కబ్జా బారిన పడకుండా కాపాడమని తెలిపారు. అటవీ భూమి అని తేలడంతో అధికారికంగా ప్రారంభించి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎకో పార్కును అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఈ భూమి జిల్లాకు చాలా అవసరమని, అభివృద్ధి చేయాలనే ఆలోచన నేటితో నెరవేరిందని తెలిపారు. ఈ పార్కును అభివృద్ధి చేసి ప్రజలు వాకింగ్ చేయుటకు అందుబాటులోకి తెస్తామని, అటవీ అధికారులు ఎలాంటి నియమ నిబంధనలు విధించొద్దని ఆయన సూచించారు. 171 సర్వే నెంబర్లోని ఈ భూమి 774 ఎకరాలున్నట్లు ఆయన తెలిపారు. ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లకుండా ప్రజల కోసం ఉపయోగకరంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, ఎకో పార్క్ వినియోగంలోకి రావడం చాలా సంతోషకరమన్నారు. ప్రజలు ప్రశాంతమైన పచ్చటి చెట్లు కలిగి ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అటవీ శాఖ నిర్వహించిన పోటీల్లో వ్యాస రచన, ఉపన్యాస పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులను ఏమి కావాలనుకుంటున్నారని అడగగా, కొందరు విద్యార్థులు IAS, IPS, డాక్టర్లు కావాలనుకుంటున్నామని తెలిపారు. అమూల్య అనే విద్యార్థి ఎమ్మెల్యే కావాలనేది తన లక్ష్యమని చెప్పగా అభినందించారు. అలాగే అజయ్ అనే విద్యార్థి ఆర్మీలో ఉద్యోగం చేస్తానని చెప్పడంతో అందరూ చప్పట్లతో ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, RDO మంగిలాల్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్థలం కొంతమంది ఆక్రమణదారులు ఏదైతే కబ్జా చేయాలనే ఉద్దేశంతో అధికారికంగా దీన్ని ప్రారంభించలేదు. స్టోనేజ్ గతంలో అధికారికంగా ప్రారంభించలేదు. ఎందుకనంటే దీన్ని హైకోర్టులో కేసులు వేసుకొని గతంలో ఉన్నటువంటి ఒక సింగిల్ అధికారి ఇది రెవెన్యూ ల్యాండ్ అని చెప్పి పోయిన జాయింట్ కలెక్టర్ స్వర్ణలత ఏదైతే వాళ్లతో మరి వ్యక్తిగతంగా సపోర్ట్ చేసి ఇది రెవెన్యూ ల్యాండ్ అని రాసివ్వడం వల్ల హైకోర్టు జడ్జిమెంట్ రావడం జరిగింది. కనుక నేను డైరెక్ట్ గా స్వర్ణలత మీద కూడా అప్పుడు ధర్నా చేశాం, ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాం. ఇది ప్రైవేట్ ల్యాండ్ కాదు, రెవెన్యూ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ రెండు ఉన్నాయి. రెండు కూడా ఎవరికి హ్యాండ్ ఓవర్ అయిన ప్రభుత్వం భూమి ఇది. కానీ ఇది ప్రభుత్వానికి, అదేవిధంగా ఫారెస్ట్ ఏదైతే జిల్లాకు అవసరం ఉన్నటువంటి ఆఫీసులు కావాలి, దీన్ని ఒక డెవలప్ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఇప్పుడు నెరవేరింది. ఆ నెరవేరినటువంటి భూమి ఏదైతే మనం ఈరోజు పార్క్ చేశాం, ఈ పార్కును డెవలప్ చేసి ప్రజలకు ఫ్రీగా ఏదైతే నిబంధనలు లేకుండా డిఎఫ్ఓ గారు నిబంధనలు లేకుండా పాదయాత్ర ఏదైతే మార్నింగ్ వాక్ వచ్చే విధంగా మీరు అందరికీ పర్మిషన్ ఇచ్చే విధంగా ఉండాలి. వాకింగ్ చేసే వ్యక్తికి ఎలాంటి నియమ నిబంధనలు పెట్టకూడదని నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు ఈ యొక్క పార్కు ప్రజలకు, భూపాలపల్లి జిల్లా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని నేను కోరుతూ, ఈ యొక్క కార్యక్రమంలో మనము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంవత్సరం పూర్తయితున్నటువంటి సందర్భాలలో ఈరోజు 4వ తారీఖు రోజున మరి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు, నియామక పత్రాలు పెద్దపల్లిలో మరి గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క ఫారెస్ట్ అడవి శాఖకు సంబంధించినటువంటి రోజు విజయోత్సవ సభము చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పార్కు ఇనాగ్రేట్ కూడా చేయడం జరిగింది. ఈ పార్కు కావలసినటువంటి ఇంకా వాకింగ్ కొరకు కానీ ఇంకేమన్నా ఎక్విప్మెంట్స్ లేకపోతే ఏమన్నా పరికరాలు కావాలన్నా జిల్లా కలెక్టర్ గారు, మేము ప్రభుత్వ పరంగా ఈ యొక్క పార్కును అభివృద్ధి చేసే కొరకు అందరి సహకారం తీసుకొని డెవలప్ చేస్తామని మీకు ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ, యాక్చువల్ గా మన జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ ప్రజలకి మార్నింగ్ వాకర్స్ కి చాలా అది ఉపయోగంగా అవుతుంది. ఈ రోజు మన ప్రజాపాలన విజయ ఉత్సవాలకి 1st నుంచి 9th వరకు మనం సెలబ్రేషన్ చేస్తున్నాం. ఈ రోజు మన యాక్చువల్ గా ఫారెస్ట్ డే, ఫారెస్ట్ డే ప్రకారం మనం ఈ రోజు ప్లాంటేషన్ మరియు ఇది ఇనాగ్రేషన్ చేస్తున్నాం. సో 1st నుంచి 9th వరకు అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను కి
మనం అందరికీ షెడ్యూల్ ఇస్తున్నాం. దాని ప్రకారం అందరు పార్టిసిపేట్ చేసి అండ్ మనం ఇక్కడ ఇది సక్సెస్ఫుల్గా చేస్తాం. థ్యాంక్ యూ.